అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా చాలా మంది ఫేమస్ అయ్యారు. అండ్ ఈ ఫేమస్ అయిన వారిలో ఈ ముదుగుమ్మ కూడా ఒకరు. అయితే ఈ షో ద్వారా ఫేమ్ కంటే ఎక్కువగా నెగటివిటీని సొంతం చేసుకుంది. ఆమె ఆట తీరు కంటే ప్రవర్తన కారణంగానే ట్రోలింగ్ బారిన పడింది. దీంతో 4 వారాల్లోనే షో నుంచి ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత మరో ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ బ్యూటీ నెగటివిటీ మాత్రం అసలు తగ్గనే లేదు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయింది, కానీ ఆమె ప్రవర్తన కారణంగా ఎక్కువగా నెగటివిటీనే మూటగట్టుకుంది. ఇక ఈ షో కంటే ముందు పలు చిత్రాల్లో కథానాయికగా కూడా కనిపించింది. కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం ఆమెకు అనుకున్నంతగా ఆఫర్స్ అయితే రాలేదు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అని అనుకుంటున్నారా? ఈ అమ్ముడు మరెవరో కాదు, రితికా రోజ్. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ సాధారణ రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రతిక హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ పూర్తి చేసింది. అదే సమయంలో నటనపై ఆసక్తితో బుల్లితెరపై అడుగుపెట్టింది. మోడల్గా పనిచేసిన రతిక 2020లో జబర్దస్త్ ఫేమ్ శకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన నేను స్టూడెంట్ సార్ చిత్రంలో లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకోవాలని అనుకుంది. కానీ ఊహించని విధంగా బిగ్ బాస్ షోతో ఆమె ఎక్కువగా నెగటివిటీకి సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రతిక. తాజాగా ఈ అమ్మడు గ్లామర్ ఫోజులతో నేటిజన్లను మతిపోగొడుతోంది. ఇక ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.